Good morning all of you. Welcome to our Surya's cursive writing videos. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ క్లాస్లో మనం ELBFHKRS ఎట్లా రాయాలనేటువంటిది చెప్పుకున్నాం. వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీస్ కూడా మనం చెప్పుకున్నాం. ఏ రకంగా ఏ లెటర్ రాయాలి, ఏది నేరోగా రాయాలి, ఏ జోన్లో ఏ లెటర్ రాయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పాము. వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ లెటర్స్, కనెక్టివిటీ వర్డ్స్, ఆ వర్డ్స్ ఎట్లా రాయాలి, ఏ స్పేస్ ఎంత స్పేస్లో కరెక్ట్గా రాయాలి, అన్నీ ఒకే సైజులో రాయాలి అనేటువంటిది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లెసన్లో NMVYXZ ఇవి ఎట్లా రాయాలి, వీటి తాలూకా కనెక్టివిటీ లెటర్స్ ఎట్లా రాయాలి, వీటి తాలూకా వర్డ్స్ ఎట్లా రాయాలి కనెక్టివిటీతో అనేటువంటిది ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు NM ఎట్లా రాయాలి చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. NMW ఈ మూడు కూడా చాలా మంది తప్పు రాస్తున్నారు. NMW ఎందుకంటే జనరల్గా అవి పై లైన్ కింద లైన్ కూడా లైన్స్తో ఇట్లా టచ్ అయి ఉంటాయి. చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు N రాయాలంటే ఇలా రాస్తారు. ఇది కర్సివ్ రైటింగ్ N కాదు. ఎలా రాయాలి, ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. దీనికి ఇది ఎంత ఉందో దీనికి ఇదే అంత ఉండాలి, ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి N. అంతేగాని ఇలా రాసి ఇది ఇంకోటి ఇలా రాయకూడదు. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. N. ఓకే, లైక్ వైజ్ M ఎట్లా రాయాలి, చూసారా అన్నీ ఒకే డిస్టెన్స్లో ఉన్నాయి. ఇట్లా రాయకూడదు, దిస్ ఈజ్ రాంగ్. ఈ మూడు లైన్లు కూడా ఇది 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 కూడా పై లైన్ కింద లైన్ కూడా మీకు టచ్ అవ్వాలి. పై లైన్ కింద లైన్ టచ్ కాకపోతే మీకు అది క్లారిటీ రాదనమాట. ఇప్పుడు ఇలా మధ్యలో ఇట్లా రాస్తే ఇది ఏవి తెలియదు, ఇది కిందకి రాస్తే అప్పుడు మీకు M లాగా వస్తుంది. ఇది కనెక్టివిటీ ఇక్కడ లైన్స్ నుంచి కలపాలి. ఈ మూడు ఇక్కడ పై లైన్ కింద లైన్ ఇట్లా టచ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ M. నెక్స్ట్ V. ఇట్లా రాయాలి. అంతేగాని ఇది క్రాస్ రాసి ఇలా మళ్ళీ ఇలా వీళ్ళకి రాయకూడదు. ఇట్లా స్ట్రైట్గా రాస్తే అది తప్పు అవుతుంది. సో ఇట్లా క్రాస్గా రెండు కూడా స్లాంట్గానే రాయాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ Y ఒకటి చాలామంది తప్పు రాస్తారు, అది కూడా సరిదిద్దుకోండి. Y చాలామంది ఏంటంటే ఇలా రాస్తారు, లేకపోతే ఇలా రాస్తారు, లేకపోతే ఇలా రాస్తారు. ఇవేవి కావు. చూడండి, స్లాంట్, గో అప్ అండ్ టచ్ దిస్ లైన్, కమ్ డౌన్, మళ్ళీ వచ్చి ఈ లైన్ టచ్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఈ లైన్ టచ్ చేసుకుని ఇట్లా రాయాలి. ఓకే, Y ఎలా రాయాలి చూడండి, ఇట్లా మొదలెట్టాలి, ఇలా వెళ్ళాలి, ఈ లైన్ టచ్ చేసి మళ్ళీ ఇలా స్లాంట్ రాయాలి, మళ్ళీ పైకి వెళ్ళి ఇది మళ్ళీ కంటిన్యూ స్లాంట్గా వచ్చి ఈ లైన్ టచ్ చేసి ఇలా రాయాలి. NMVY. నెక్స్ట్ XZ చూడండి, ఇది కూడా ఇక్కడి నుంచి స్టార్టింగ్ కనెక్టివిటీ ఇట్లా రాయాలి. X ఇట్లా రాయాలి. అంతేగాని ఇట్లా రాసి ఇట్లా రాసేయకూడదు, ఇష్టం వచ్చినట్టు రాసేయకూడదు, స్ట్రైట్గా రాయకూడదు, నేరోగా రాయాలి, స్లాంటింగ్ ఉండాలి. ఓకే, X తర్వాత Z. ఇక్కడ ఇది స్లాంట్గా రాయాలి, ఇది మళ్ళీ స్లాంట్గా వచ్చి ఈ లైన్ టచ్ చేయాలి, మళ్ళీ స్లాంట్గా రాయాలి, ఈ లైన్ టచ్ చేయాలి, ఇలా మళ్ళీ స్లాంట్కి వెళ్ళి ఎండింగ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఈ రకంగా రాయాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేయాలంటే చూడండి, క్లారిటీగా చెప్తున్నా, ఏ లెటర్ రాసినా కానీ ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది జోనల్ లైన్స్, స్లాంటింగ్, నేరో లెటర్ అన్నీ ఒకే సైజులో రాయాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క లెటర్తో మనం కంటిన్యూటీ ఎలా రాయాలి, వర్డ్స్ ఎట్లా రాయాలి అనేటువంటిది
సింపుల్ వర్డ్స్ ఇప్పుడు ఎట్లా రాయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఎస్తో ఫస్ట్ ఏంటి ఎన్తో NEXT నెక్స్ట్ ఎలా రాయాలి? NEXT నెక్స్ట్ N మిడిల్ జోన్, E మిడిల్ జోన్, X మిడిల్ జోన్, T అప్పర్ జోన్. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్కడ కూడా మీకు క్లబ్ కావు లెటర్స్. జనరల్గా రాయడం మనం ఎలా రాస్తాం? అది ఏమైనా అర్థం అవుతుందా మీకు? ఒక్కటి అయినా సరే క్లారిటీ ఉందా? అన్నీ రాంగే. ఇక్కడ చూడండి స్పష్టంగా కనిపిస్తుంది NEXT, వెరీ క్లియర్. ఓకే, అది ఎందుకు అంత క్లియర్గా వచ్చింది? ఈ కనెక్టివిటీతో, ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే నెక్స్ట్ లెటర్కి డిస్టెన్స్ వస్తుంది కాబట్టి విడివిడిగా మనకు లెటర్స్ చదవడానికి అవకాశం కలుగుతుంది. ఇట్లా రాస్తే చదవడానికి వీల్లేదు, మైనస్ మార్కులు వచ్చే అవకాశం ఉంది, దీనికి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, NEXT నెక్స్ట్ అయింది కదా. నెక్స్ట్ ఎంతో ఏంటి రాయాలి? సపోజ్ మిల్క్. హౌ టు రైట్ మిల్క్? ఇగో మిడిల్ జోన్, అప్పర్ జోన్. M రాసినప్పుడు చూసారా అన్ని ఈక్వల్ డిస్టెన్స్ వచ్చాయి. ఇలా రాయకూడదు, మరి ఇట్లా రాసి మళ్ళీ దగ్గరగా ఇట్లా రాయకూడదు. ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ అయిపోయింది, తక్కువ డిస్టెన్స్ అయిపోయింది. ఇది మధ్యలో గీత కిందకి రాయలేదు, ఇది స్ట్రైట్ అయిపోయింది. అన్నీ రాంగే. సో ఇది స్లాంట్ రాయాలి, ఇది స్లాంట్ రాయాలి, ఇది స్లాంట్ రాయాలి, ఇది స్లాంట్ రాయాలి. మళ్ళీ దీన్ని కనెక్టివిటీ ఇస్తూ స్లాంటింగ్ ఇస్తూ, కనెక్టివిటీతో నెక్స్ట్ లెటర్కి స్లాంటింగ్ వెళ్తేనే నెక్స్ట్ లెటర్ కూడా పర్ఫెక్ట్ డిస్టెన్స్లో స్లాంటింగ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు M ఇలా రాశారనుకోండి, స్లాంటింగ్ ఇలాగా రాసి I రాసేటప్పుడు అన్నీ కూడా I ఎప్పుడైతే మీకు స్లాంటింగ్ ఇక్కడ తప్పిపోయిందో అన్నీ స్ట్రైట్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు మళ్ళీ స్లాంట్ కంటిన్యూ చేస్తావో ఇది నెక్స్ట్ 2 లెటర్స్ కూడా స్లాంటింగ్ వస్తాయి. బాగా గమనించండి, ఎండింగ్ కనెక్టివిటీ ఇచ్చేటప్పుడు ఏదైనా కానీ స్లాంటింగ్ ఉండాలి. ఆ స్లాంటింగ్ లేకపోతే మాత్రం నెక్స్ట్ లెటర్ కరెక్ట్గా రాదు, స్ట్రైట్ అయ్యే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు సపోజ్ మై ఉంది, ఇలా రాసేస్తాం. ఎలా రాయాలి ఇది? ఇది స్లాంటింగ్ మళ్ళీ వెళ్తేనే నెక్స్ట్ లెటర్ కూడా స్లాంటింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా రావాలి అది కానీ మీరు స్ట్రైట్గా రాస్తే నెక్స్ట్ లెటర్ కూడా స్ట్రైట్గా రాసే ప్రమాదం ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం VYXZతో నేర్చుకోవాలి. NM అయింది కదా, వీతో ఏం రాయొచ్చు? వ్యాన్. హౌ టు రైట్ వ్యాన్? విచ్ లైనర్ ఇస్ V? ఎస్, మిడిల్ జాన్. VAN, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. చూడండి ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే డిస్టెన్స్ ఇచ్చి నేరోగా లెటర్స్ రాయడం జరిగింది. మిడిల్ జోన్. ఓకే, దిస్ ఈజ్ వీతో వచ్చినటువంటి వర్డ్. ఓకే, నెక్స్ట్ వి తర్వాత వైతో ఏం రాయొచ్చు మనం? వైతో YES రాయొచ్చు. ఎట్లా రాయాలి? చూడండి, ఇది ఏ జోన్? లోవర్ జోన్. మిడిల్ జోన్. వై చూడండి, ప్రతిదీ స్లాంటింగ్ ఉంది, నేరోగా ఉన్నాయి. ఒకటి ఇట్లా స్లాంట్ రాసి
ఈ స్ట్రైట్ రాసి ఎస్ఏలో స్ట్రైట్ రాస్తే ఇది కర్సివ్ కాదు, స్ట్రైట్ రైటింగ్ కాదు, మొత్తం అంతా రాంగ్. మూడు కూడా ఒకే సైజులో స్లాంటింగ్ రాయాలి, ఒకే లెవెల్లో ఉండాలి, ఒకే సైజులో లెటర్స్ ఉండాలి. డోంట్ క్రాస్ ద లైన్స్. లైన్ క్రాస్ చేసి రాయకూడదు, ఈ లైన్ క్రాస్ చేసి రాయకూడదు, ఈ లైన్ ఇక్కడ క్రాస్ చేయకూడదు. ఏ జోన్కి ఆ జోన్ ఆ లైన్ ఖచ్చితంగా మాత్రం టచ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మిడిల్ జోన్ అయితే మధ్య 2 లైన్లు టచ్ అవ్వాలి, అప్పర్ జోన్ అయితే అబౌవ్ 3 లైన్స్ టచ్ అవ్వాలి, లోవర్ కేస్ అయితే డౌన్ 3 లైన్స్ కంపల్సరీగా టచ్ అవ్వాలి, ఫుల్ అయితే మొత్తం 4 లైన్లు కూడా టచ్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఎక్స్. ఎక్స్తో ఎక్స్రే. ఎక్స్రే, XRAY. ఎక్స్ అనేటువంటిది మిడిల్ జోన్, ఆర్ మిడిల్ జోన్, ఏ మిడిల్ జోన్, వై లోవర్ జోన్, రైట్. ఓకే, మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, ఇది వైతో రాసినటువంటి. ఇంకా నెక్స్ట్ ఇంకేంటుంది, ఎక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ జెడ్. జెడ్తో జూ. హౌ టు రైట్ జూ? స్లాంట్, మళ్ళీ స్లాంట్, ఓ. చూసారా, జెడ్ అనేటువంటిది లోవర్ జోన్, ఓ మిడిల్ జోన్, ఓ మిడిల్ జోన్. చూడండి, అవన్నీ ఒకే సైజు లెటర్స్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. ప్రతిదీ కూడా ఒకే సైజులో ఉండాలి, స్లాంటింగ్ ఉండాలి, నేరో ఉండాలి, జోనల్ లైన్స్ క్రాస్ చేయకూడదు, లైన్స్ కంపల్సరీగా టచ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడికి ఇది కనెక్టివ్ వర్డ్స్ కూడా ఎట్లా రాయాలనేది చెప్పాను. ఇప్పుడు ఒకదానికోటి మిస్టేక్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు NM ఉన్నది, ఎన్ ఇలా రాసే ప్రమాదం ఉంది. అది ఎన్నా, ఎమ్మా, ఎంఎమ్మా, ఎన్ఎన్నా ఏంటో తెలియదు. అర్థమైందా? ఇది ఎట్లా రాయాలి? కనెక్టివిటీతో మాత్రమే డిస్టెన్స్ రాయాలి. చూడండి, చూసారా, ఎన్కి ఎంకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎన్, ఇది ఎం అని తెలుస్తోంది. ఇక్కడేంటి ఎంఎంఎంఎం లాగుంది, లేదా ఎంఎన్ లాగుంది, ఏది రాశారో తెలియదు. అలాగే YJ కూడా, YJ, ఇలా రాస్తే కరెక్ట్. జే కూడా ఇలాగే రాయాలి కదా. ఇప్పుడు YY లాగా అయిపోయింది కదా అక్కడ, అర్థమైందా మీకు? YY లాగా అయిపోయింది. సో ఇక్కడ ఎలా రాయాలి? YJ. చూసారా, ఈ కనెక్టివిటీ అనేది ఇక్కడ వెళ్ళి మళ్ళీ స్లాంటింగ్ రాయాలి. ఇక్కడ ఈ లైన్ టచ్ చేసినాక వెళ్ళి ఎండింగ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇలా వస్తేనే మళ్ళీ Y అవుతుంది. సో ఇక్కడ ఇది లేదు కాబట్టి J, అదనమాట. ఓకే, ఇది మిస్టేక్ జరిగినటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ లెటర్ సరి చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో మనం ఏం చెప్పాలి? జోనల్ లెటర్స్. అది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే మన కర్సివ్ రైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే మనం తెలివితేటలు ఉపయోగించాలి, మన టాలెంట్ ఉపయోగించి రాస్తూ ఉండాలి. ఇక్కడి నుంచే వర్డ్స్, జోనల్ లైన్స్ ఎట్లా రాయాలి, కనెక్టివ్ లెటర్స్ ఎట్లా రాయాలి, వర్డ్స్ ఎట్లా రాయాలి, సెంటెన్స్ ఎట్లా రాయాలి, అలాగే పారాగ్రాఫ్స్ ఎట్లా రాయాలి, షార్ట్ ఎస్సేస్ ఎట్లా రాయాలి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ లెసన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇవి ఇంపార్టెంట్ కాదని కాదు, మీకు ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క లెటర్ ఎట్లా రాయాలన్నటువంటిది చెప్పాను. నెక్స్ట్ లెటర్లో ఇంకా క్లియర్గా జోనల్ లైన్స్ గురించి తెలుసుకుందాం. డూ రెగ్యులర్ ప్రాక్టీస్, అది మర్చిపోవద్దు. ఓకేనా? డూ రెగ్యులర్ ప్రాక్టీస్. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీ రైటింగ్ యాజ్ యూజువల్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూటీ, ఈవెన్ ఒక రఫ్ పేపర్ మీదో లేదంటే ఒక న్యూస్ పేపర్ మీదో ఏదో ఇట్లా 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 కంటిన్యూషన్, ఈ స్పీడ్ రైటింగ్ రావడానికి చెయ్యి తిరుగుతూ ఉండాలి. ఓకేనా?
అట్లా రాయాలి. ఓకే, చాలా జాగ్రత్తగా రాయండి. ఇవన్నీ చాలా క్లియర్గా నేర్చుకున్నారు కదా. అన్ని స్లాంటింగ్, నేరో లెటర్స్, జోనల్ లైన్స్ ఎట్లా రాయాలో చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా జోనల్ లైన్స్లో స్టార్టింగ్ ఇక్కడి నుంచి అవుతాయి అన్నమాట. జోనల్ లైన్స్లో ఏ లెటర్స్ వస్తాయి, అప్పర్ లైన్లో ఎన్ని వస్తాయి, మిడిల్లో ఎన్ని వస్తాయి, డౌన్లో లోవర్ కేసులో ఎన్ని వస్తాయి, ఫుల్ జోన్లో ఎన్ని వస్తాయి అన్నటువంటిది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.